జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏటా నీ న్యాయం? నేను అవసరం లేదంటే చెప్పండి, ఇప్పుడే చచ్చిపోతాను. ఒక్క అడిగేసినా చచ్చిపోతాను చెప్తున్నాను. ఒక్క అడిగేసినా చచ్చిపోతాను చెప్తున్నాను. ఒక్క అడిగేసినా చచ్చిపోతాను చెప్తున్నాను. నేను చచ్చాక అప్పుడు గణపతి పెళ్లి ఆనందంగా చేసుకోండి. నేను కావాలనుకుంటే మాత్రం ఈ పెళ్లి ఆపేయండి. నేను తప్పు చేశాను కాబట్టి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. అన్నయ్య గారు, వాడేదో ఆవేశంలో అంటే మీరేంటి? ఆవేశంలో కాదమ్మా, జరగబోయేదే చెప్తున్నాను. నేను వెనక్కి తగ్గను. మొండిగా ప్రవర్తించుకో, నేను చెప్పాను. నువ్వు ఆగు శ్రీశైలం. ఈ విషయంలో సుబ్బు మనసు ఎంత నొచ్చుకుందో నాకు అర్థమవుతోంది. పర్వాలేదు, నా కూతురు కోసం నేను ఎన్ని మెట్లయినా దిగుతాను. నేను చెప్పేది ఒకసారి. మామా, అన్నయ్య గారు, రే సుబ్బు, నా కోసం మీరొకరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నాన్న. మీరు నా కన్న తండ్రి, అంటే నా దేవుడు. దేవుడు ఎప్పుడు దండించే స్థానంలోనే ఉండాలి, దండం పెట్టే స్థానంలో కాదు. మీరు కాళ్ళు పట్టుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అంటే నాకు పెళ్లి అవసరం లేదు. నానా, ఆదినారాయణ ఇంటికెళ్ళి ఇంత డబ్బు తగలేశామన్నట్టు మాటలు కలిపి విద్యకి నాకు పెళ్లి కుదిర్చిరా. వీడిని చూస్తుంటే నాకు కూళ్ళొచ్చేస్తుందే. నాకంటే ఈడు గొప్పోడైపోతాడనుకుంటా. చెప్పు వీరేశం. ఓ మంచి మాట అనుకుని మీ నిర్ణయం ఏంటో కనుక్కుందామని చేశాను నారాయణ గారు. దేని గురించి? మా వాడి పెళ్లి గురించి. మీ చిన్నమ్మాయితో పెళ్ళనుకున్నాం కదా, అది క్యాన్సిల్ చేసుకుందామని. కంగారెట్టేసుకోకండి, పూర్తిగా వినండి. ఆ దరిద్రుడు సుబ్బుగాడు
మిమ్మల్ని కాళ్ళెట్టేసుకోమన్నాడని తెలిసి తట్టుకోవడం నా వల్ల కాలేదు. ఒక రకంగా ఆ సంబంధం చెడిపోవడం అంటే ఆ దేవుడు మీ నెత్తిన పాలు పోసినట్టే అనుకోండి. లేదంటే మీ అమ్మాయి ఆ రాక్షసుల మధ్యలో జీవితాంతం చిత్రహింసలు అనుభవించాల్సి వచ్చుండేది. తినడానికి తిండి లేకపోయినా ఆ దరిద్రులకి ఇంకా బుద్ధి రాలేదు. అట్లాంటోడతో మనకెందుకు గాని మొదట అనుకున్నట్టే మీ పెద్దమ్మాయిని మా వాడికిచ్చి చేయండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. ఇక చిన్నమ్మాయి విషయం అంటారా, తొందరే ఉంది. మంచి సంబంధం చూసి వచ్చే ఏడాది చేయొచ్చు. ఇక ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అవ్వలేదు కదా. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసేసుకోకండి. మీ అమ్మాయిని అడిగితే మనసులో వాణ్ణి పెట్టుకుని సరే అనకపోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళని అడిగి మంచి నిర్ణయం తీసుకోండి. ఉంటాను. ఏమైంది మావయ్య? ఆ వీరేశం మన విద్యని తనింటి కోడలుగా చేసుకుంటానని ఫోన్ చేశాడు. ఒక దరిద్రం వదిలిందంటే ఇంకో దరిద్రం పట్టుకోవడానికి రెడీగా ఉందన్నమాట. అదెలా కుదురుతుంది మావయ్య? నిధికి విఘ్నేష్తో ఎంగేజ్మెంట్ కూడా చేశాం కదా. ఇప్పుడు విద్య కోసం నిధి పెళ్ళ ఆపేసి నిధికి అన్యాయం ఎలా చేస్తాం మావయ్య గారు? వదినా, పర్వాలేదు వదినా. అక్క కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేయటానికి సిద్ధమే. నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, విద్యక్క ఈ ఇంటి కోసం, మా కోసం చాలా కష్టాలు పడింది అని. మా అక్క కోసం నేనే మాత్రం చేయలేనా? నువ్వు మామూలు దానివి కాదే. కరెక్ట్ టైంలో త్యాగం చేస్తున్నట్టు నటిస్తూ భలే ప్లేటు పిరాయిస్తున్నావు. మీరింకేం ఆలోచించకండి నాన్న. కోటీశ్వరులైన వీరేశం గారింటికి అక్క కోడలుగా వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు కూడా అక్కని చాలా బాగా చూసుకుంటారు. అన్నయ్య గారు, ఈ త్యాగాలు కాళ్ళు పట్టుకోవడాలు లేకుండా నేనొక ఉపాయం చెప్పనా? నిధి పెళ్లి విఘ్నేష్తోనే జరిపిద్దాం. ఈ ఇంటికి ఇల్లరికం వచ్చే అబ్బాయితో విద్య పెళ్లి జరిపిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.